ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికోసం 400 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు వేసుకునే ప్లానింగ్స్ కూడా అదే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు కొరటాల శివ కూడా ఇదే చేస్తున్నారు. దేవర కోసం ఈయన ప్లానింగ్ చూస్తుంటే మతిపోతుంది. పైగా అదిరిపోయే పాన్ ఇండియా సెంటిమెంట్ కూడా తెచ్చుకుంటున్నారు కొరటాల. RRRలో ఎన్టీఆర్ని ఈ రేంజ్లో చూశాక నెక్స్ట్ ఎలా చూసినా కాస్త తక్కువే అనిపిస్తుంది. కానీ ఈ లోటు కనిపించకుండా చేస్తానంటున్నారు కొరటాల. మీరైతే ఎంతైనా ఊహించుకోండి, దానికి ఓ మెట్టు పైనే ఉంటుంది దేవర అంటూ మాటిస్తున్నారు ఈయన. ఈ మధ్య ఎక్కడికి వచ్చినా తారక్ కూడా ఇదే మాట చెప్తున్నారు. కాలర్ ఎగరేద్దాం అంటున్నారు యంగ్ టైగర్. దేవరపై తారక్ కాన్ఫిడెన్స్ అలాంటిది. కొరటాల శివ మాస్ ప్లానింగ్ కూడా అదే స్థాయిలో నడుస్తుంది. ఇండియన్కు సరికొత్త యాక్షన్ బొమ్మను చూపించాలని ఫిక్స్ అయిపోయారు. సీ బ్యాక్ డ్రాప్లో నడిచే కథ కావడంతో దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ను వాడుకుంటున్నారు కొరటాల. ఇకంతా సీరియస్ టోన్లోనే సాగుతుందని తెలుస్తుంది. దేవరలోని ఎమోషన్స్కి పెద్దపీట వేస్తున్నారు కొరటాల. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారు. దేవర పార్ట్ 1లో కొడుకు కథ చెప్పి పార్ట్ 2లో తండ్రి కథ చెప్పనున్నట్లుగా తెలుస్తుంది. ఆచార్య తర్వాత వస్తున్న సినిమా కావడంతో తారక్ కంటే కొరటాలకే దేవర కీలకంగా మారింది. కొరటాల దర్శకత్వ లోపం వల్లే సినిమా ఫ్లాప్ అయిందని విమర్శలు వచ్చాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు కొరటాల. దేవర చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడు. ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ని కూడా ఉందంట. అందులో ఒక స్టార్ హీరోయిన్తో స్టెప్పులు వేయించాలని భావించాడట. పలువురు హీరోయిన్లను సంప్రదించగా చివరకు పూజా హెగ్డే ఒప్పుకుందంట. పూజ ఇప్పటికే రంగస్థలంలో ఐటెం సాంగ్ చేసింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవర ఐటెం సాంగ్ కూడా అదిరిపోయేలా ఉందంట. మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పాటను కంపోజ్ చేశాడట. అన్నీ కుదిరితే ముందుగానే ఈ స్పెషల్ సాంగ్ని రిలీజ్ చేసి తర్వాత ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ సినిమా. ఇందులో ఎన్టీఆర్కు జోడీగా శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమెకి ఇది తొలి టాలీవుడ్ చిత్రం. విలన్గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ నటిస్తున్నాడు.